నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణిని భీమవరం డివిజన్కు నూతనంగా నియమించబడిన డీఎస్పీ రఘువీర్ విష్ణు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీఎస్పీ రఘువీర్కు అభినందనలు తెలిపారు. డీఎస్పీ రఘువీర్ కొద్ది సమయం జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ భీమవరం డివిజన్లో లా అండ్ ఆర్డర్ అమలు, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోనున్న చర్యలపై వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక నెల రోజుల పాటు పండగ వాతావరణం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలుగా నిఘా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే భీమవరంలో లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా అమలు చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆమె సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహావిష్కరణ సభలో రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, ఎమ్మెల్యే బొలిశెట్టికి సాదర స్వాగతం పలికారు. అనంతరం వంగవీటి రంగా విగ్రహాన్ని కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా పేద ప్రజల కోసం చేసిన ఉద్యమాలు, పోరాటాలు, నాయకత్వ స్ఫూర్తిని గురించి వక్తలు వివరించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీని గారు, ఆకుల బాబు గారు, అలాగే అకాలంతో అలాగే అనుకూల రమేష్, అలాగే ఇక్కడ ముఖ్యంగా దృష్టిలో 2 అంశాలను దృష్టిలో పెడతాను. రంగాలైన ఒక రాబిన్ హుడ్ గారు ఆయన జీవితకాలం అంతా కూడా ఒక కులానికి కాకుండా మీరందరూ చెప్పినట్టుగానే అన్ని సామాజిక వర్గాల తాడిత పీడిత జనం కోసం ఆయన మరణించారు. మరణించేటప్పుడు కూడా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే విజయవాడ కరకట్టపేదన్న ఇళ్ళు ఉన్నాయో అన్ని కూడా శాశ్వత పట్టాలు కావాలనే అంశంతో వారు ఒక ప్రజా ఉద్యమం చెప్తూనే చనిపోయారు. పవర్ షేరింగ్ ద్వారా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు కూడా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, రంగా గారి అభిమానులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాపు సోదరి సోదరులందరికీ ముఖ్యంగా మరి ఇక్కడ కాపుడికి సంబంధించిన అంశం కాకపోయినా కూడా మరి నేను కాపు కార్యకర్తగా నేను కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కొద్దిగా పైనండి, బాగా పైకి వస్తారు. కొద్దిగా ఎక్కడండి, కొద్దిగా ఎక్కడ సోజు వాళ్ళు ఒక నిమిషం స్వీకరిస్తున్నాను. సభ్యులందరికీ రంగా విగ్రహం ఆవిష్కరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. మన పైడిపైరు ఏరియాలో స్వర్గీయ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి కళ ఈరోజు వంగవీటి రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన పారిశ్రామికవేత్త ఎమ్మెల్సీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గత 6 ఏళ్లుగా రోడ్డు సమస్యతో నరకం చూస్తున్నామని ఏలూరు జిల్లా కన్నాయిగూడెం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన చేపట్టారు. పొంగుటూరు పంచాయతీ పరిధిలోని ఈ గ్రామంలో రాకపోకలు సాగించలేక, దుమ్ము భరించలేక విసిగిపోయిన ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు సంబంధించిన లారీలు అధిక లోడుతో అతివేగంగా ఈ గ్రామం గుండా వెళ్తున్నాయి. దీనివల్ల గత 2 ఏళ్లుగా విపరీతమైన దుమ్ము ఇళ్లలోకి చేరుతోందని, గ్రామస్తులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు గుంతలమయమై 6 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాదులే లేరని, నిధులు మంజూరైనా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అధికారులను నిలదీశారు. రోడ్డుపై గుంతల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలోని కత్తవపాడు గ్రామంలో ప్రజలు తాగునీటి కష్టాలను తీర్చేందుకు కీలక అడుగు పడింది. అమరజీవి జలధార జలజీవన్ మిషన్ కింద నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు తణుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి సదుపాయం కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మిషన్ చేపట్టాయి. నీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి శ్రేయస్కు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దానికి నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, తాగునీటి వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నతనం నుండి ప్రతి ఒక్కరూ దృఢమైన మనస్తత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు నగరం వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో శుక్రవారం జరిగిన వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సత్యం, ధర్మం, ధైర్యం, దేశ ప్రేమ వంటి నైతిక విలువలను చిన్నతనం నుంచి కలిగి ఉండాలన్నారు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ జీ నలుగురు కుమారులు సాహసం, త్యాగాలను స్మరించుకుంటూ వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటున్నామన్నారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ సమైక్యత, సమగ్రతలు, తాము నమ్మిన సిద్ధాంతాలు, విశ్వాసానికి కట్టుబడి ఉండాలన్నారు. బాహ్య ప్రలోభాలకు లొంగకూడదని, చిన్నతనం నుంచి అలవర్చుకోవాలని, ఎటువంటి విషమ పరిస్థితులు ఎదురైనా తాము నమ్మిన సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దివంగత నాయకుడు వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా పేదల పక్షాన్ని నిలబడిన గొప్ప నాయకుడని కొనియాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు, కృషి మరువలిందని, రంగా ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మోహన్ రంగా గారి 38వ వర్ధంతి సందర్భంగా మన తమ్ముడు రాజగోపాల్ గారు, నిమ్మకాయల సత్యబాబు, అలాగే వారి మిత్ర బృందం అంతా కూడా ఈ విగ్రహాన్ని ఇంతకుముందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు తప్పనిసరిగా ఇక్కడ నిర్వహించడం జరుగుతాం. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన బడుగు బలహీన వర్గాలకే ఒక ఆశాజ్యోతిలాగా ఆ విజయవాడ ప్రాంతంలో, అలాగే ఒక కార్పొరేటర్గా, రాజకీయ నాయకుడిగా ఆయన అనేక విజయాలు సాధించి ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఈ ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండగా మరి రంగా గారిని స్మరించని వ్యక్తులే లేరని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈవేళ ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా అనేక మరి ప్రతి ఒక్క చోట కూడా ఆయన మీటింగులు పెట్టారు. అదే తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్లో ఒకసారి ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆయన కుమారుడు రాధాకృష్ణ గారు రాజకీయాల్లో ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ఆయన కావాలనుకుంటే ఎన్నో పదవులు వచ్చినా ఆయన పదవిని అలంకారంగా చూసిన వ్యక్తి కాదు రాధాకృష్ణ గారు కూడా. రాధాకృష్ణ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మరి ఈవేళ మరి రాధా రంగా మిత్రమండలి తరఫున ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈవేళ ప్రజలందరి ఆదరాభిమానంలో చూరగలిగిన వ్యక్తులు. ఈవేళ రంగా గారి విగ్రహం లేని ఆంధ్రప్రదేశ్లో రంగా గారి విగ్రహం లేని చోటంటూ ఉండదు. ఈ తాడేపల్లిగూడెంలోనే అనేక చోట్ల ఆయన విగ్రహాలని నెలకొల్పిన పరిస్థితులు ఉన్నాయి. మరి రంగా గారి ఆదర్శ భావాలని తీసుకుని యువత అంతా కూడా ముందుకెళ్లాలని, ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధిలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
దేశం కోసం జాతి కోసం మహనీయులు చేసిన త్యాగాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు వీరబాల దివస్ కార్యక్రమం శుక్రవారం తాడేపల్లిగూడెం వాసవి జీఎంఆర్ కళాశాలలో జరిగింది. కార్యక్రమానికి బీజేపీ పట్టణాధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తుప్రసాద్ మాట్లాడుతూ చరిత్ర పటంలో ఎంతో మంది భరతమాత స్వేచ్ఛ కోసం సాంస్కృతిక పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. అటువంటి మహనీయుల చరిత్రను మరుగుపరిచి దేశంలో దుర్మార్గ పాలన కొనసాగించిన పాలకుల చరిత్రలను ఘనంగా చిత్రీకరించారని, తద్వారా ప్రజలను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు. అతి పిన్న వయసులోనే దేశం కోసం జాతి కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన బాబోజోరవర్ సింగ్, బాబా ఫతే సింగ్ సోదరుల ధైర్య సాహసాలు, త్యాగ నిరతిని నేటి తరానికి తెలియచెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారన్నారు. ఆ మేరకు పాఠశాలలో కళాశాల విద్యార్థులకు వీరి చరిత్రను చెలిజెప్పే విధంగా వీరబాల దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నియోజకవర్గ బాధ్యులు ఈతకోట తాతాజీ మాట్లాడుతూ మొఘలురు ముస్లిం రాజులు, ఆంగ్లేయుల పరిపాలన భారతదేశంలో సంపద దోపిడీ, సామాజిక విధ్వంసం కొనసాగిందన్నారు. హైందవ సమాజం కోసం 17వ శతాబ్దంలో ఇద్దరు చిన్నారులు ధైర్య సాహసాలతో ప్రాణత్యాగం చేయడం మరువరందన్నారు. గురు గోవింద్ సింగ్ కుమారులైన జోలావర్ సింగ్, ఫతే సింగ్ల సాహసం, త్యాగం చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆలపాటి వెంగన్న వ్యవసాయ క్షేత్రం వద్ద శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. యంత్రాల ద్వారా వరి నాట్లు వేసే కార్యక్రమాన్ని యంత్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల ఉపయోగాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పనులను కూలీలతో చేయడం వల్ల శ్రమ, ఖర్చు ఎక్కువ సమయం పడుతుందని, యాంత్రీకరణ పద్ధతిలో చేయడం వల్ల శ్రమ, ఖర్చు, సమయం ఆదా అవుతుందని, పంట దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచడం జరిగింది. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు కంగారుబడి యూరియా నిల్వ పెట్టుకోవద్దని, ఎప్పటికప్పుడు సొసైటీలు, షాపుల ద్వారా అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ రేట్లు అమ్మినట్లు ఎక్కడైనా సమాచారం ఉంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సిపిఐ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు తాడేపల్లిగూడెం సిపిఐ ఆఫీస్ కపర్ది భవనంలో ఘనంగా 100 సంవత్సరాల వేడుకలు నిర్వహించి పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో దేశ స్వాతంత్ర్యం మొదలగు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం, రైతాంగ సమస్యలు, కార్మిక హక్కులకై, విద్యార్థి, యువజన, మహిళ, యావత్ కార్మిక లోకానికి హక్కులకై పోరాటం చేసి ఎందరో కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించిన భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో మరో పార్టీ లేదని కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు జరపాలని, ముఖ్యంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, టిట్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యలు ఉన్నంతకాలం కొనసాగుతుందని, 100 సంవత్సరాల చరిత్రలో రాజభరణాలు రద్దు, బ్యాంకులు జాతీయకరణ, చెల్లపల్లి జమీందారు భూములు పేదలకు పంపకం చేసిన చరిత్ర సిపిఐదని అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న పుట్టడం జరిగింది. అలాగే 1925 డిసెంబర్ 6 అంటే ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా మరి పార్టీ కార్యక్రమాలు ఉద్యోగంగా చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి జనవరి 18వ తారీఖు ఖమ్మంలో 5 లక్షల మందితో ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది. దాన్ని కూడా మన కార్మికులందరూ కూడా వెళ్ళి బాధ్యతని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అయితే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత ఈ 100 సంవత్సరాల కాలంలో మరి ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పనిచేసింది. మరి చాలామంది చెప్తే కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసిందని మేము చెప్తున్నాం ప్రజలకి. మరి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత రాజభరణాలు రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది, చల్లబల్లి చెప్తే భూములు పంచిపెట్టింది. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో 4,000 మంది పేద త్యాగాలు చేసి అక్కడ కూడా భూములు పంచిపెట్టడం జరిగింది. మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు నుండి నిత్యావసర సరుకులు వస్తున్నాయన్నా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, భూమి లేని వాళ్ళకి భూమి, దున్నేవాడికి భూమి అనే నినాదంతో మరి ఈ పార్టీ పుట్టింది. దాని మీద ఈ రోజు కూడా పనిచేస్తూ ఉంది, ఇక ముందు కూడా పనిచేస్తుంది. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం ఎర్ర జెండా ఎగురుతూనే ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం నిస్సందేహంగా మేము మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఏది జరగదు, ఏ పోరాటం లేకుండా ఏ సమస్య పరిష్కారం కాదు. కమ్యూనిస్టులు లేకుండా ఏ పోరాటం కూడా జరగలేదు. జనం ఒకసారి ఆలోచించుకోండి. ఇక ముందు కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది ఈ పార్టీ అని చెప్పేసి
మీ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఉన్న ఉద్యోగ పార్టీలు మరి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. మరి ఆ రోజున నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే నేను సంవత్సరాలకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. అలాగే ప్రతి వారికి ఇల్లు, కూడు గుడ్డ కల్పిస్తానన్నాడు. బ్యాంకులో నల్లధనం ఉంది, అది తెప్పించి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు మీ ఖాతాలో వేస్తాడన్నాడు. ఏ ఒక్కటే కూడా అమలు జరగలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే, నేను అధికారంలోకి వస్తే మేము ఈ బతుకులు బాగు చేస్తాను, నీ మంచి చెట్లు చూస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున పరిపాలించమయ్యా, నీకు ఓట్లు వేసిన వ్యతిరేకించాం, మమ్మల్ని పరిపాలించమని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే నేనేమి చేయలేను అని చెప్పి అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తూ ఉన్నాడు. ఇంకా మాత్రం ఒక గద్దెలు ఎక్కడ ఎందుకు, మమ్మల్ని పరిపాలిస్తానంటే ఎందుకు, దీపో నువ్వు చేసేవాళ్ళు ఎక్కుతారు అని చెప్పేసి ఖచ్చితంగా కమిటీ పార్టీ అడుగుతూ ఉంది. ఇవన్నీ దీంట్లో పెట్టుకొని ఇప్పటికైనా మీరు ఏ అయితే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలు జరపాలని, లేని పక్షంలో మీ మీద భారీ ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తాం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.